ఒక్కరు ఇద్దరు కాదు, మాక్సిమం 90% నిన్న నుంచి ఇదే డౌట్ అడుగుతూ ఉన్నారు. అక్క ట్యూస్డే చేసుకున్నట్టుగానే ఈ సెప్టెంబర్ 13న సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోమన్నారు కదా, మరి ఈ పూజ ట్యూస్డేలోకి యాడ్ అవుతుందా? అందరికీ నేను 11 మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోమన్నాను కదా, అయితే మీరు ఏ ట్యూస్డే అయితే పూజ చేసుకుంటారో ఆ ట్యూస్డే మాత్రమే 11 మంగళవారాల్లోకి కౌంట్ అవుతుంది. అయితే రేపు శనివారం అంటే సెప్టెంబర్ 13న చేసుకునే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే మనకి ట్యూస్డేలోకి యాడ్ అవ్వదన్నమాట. మీరు మామూలుగా ఈ పూజ చేసుకోండి, అంటే మంచి రోజు కాబట్టి మిమ్మల్ని చేసుకోమని చెప్తున్నాను. మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి నేను చేసుకోండి అని చెప్పాను. అయితే ఎలా చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు. ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. సేమ్ మన అందరము ఎవ్రీ వీక్ మీరు అందరూ చేసుకుంటారు కదా ట్యూస్డే రోజు, అలాగే చేసుకోవాలి. ఎర్లీ మార్నింగే చేసుకోండి. ఒకవేళ అంత ఎర్లీ మార్నింగ్ కుదరలేదు అనుకుంటే మీకు కుదిరిన టైంలో అయినా చేయడానికి ప్రయత్నించండి. వీలైతే ఇంట్లో చేసుకోండి, లేదంటే కనీసం టెంపుల్కైనా వెళ్ళి టెంపుల్లో అయినా చేసుకోండి. మరి టెంపుల్లో ఎలా చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు. అక్కడ జంట నాగులు ఉంటాయి కదా, ఆ నాగులకు ఒకసారి నీటితోని మంచిగా కడగండి. కడిగిన తర్వాత పసుపు రాయండి, బాగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టండి. అక్కడ వీలైతే మీరు పిండి ప్రమిదలు చేయగలము అనుకుంటే కనుక పిండి ప్రమిదలు 6 పిండి ప్రమిదలు చేసి అక్కడ వత్తులు వేసి మీరు దీపారాధన చేసుకోండి. బెల్లం ముక్క కానీ పళ్ళు కానీ ఏవైనా పెట్టచ్చు. మీరు జంట నాగుల దగ్గర కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ పూజ చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ లేదా అష్టోత్తరం కానీ లేదనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి. అందరూ కూడా మంగళవారం ఎలా అయితే పూజ చేసుకుంటే నియమాలు పాటిస్తారో రేపు కూడా ఆ నియమాలన్నీ పాటించాలి.